20 ఏళ్ల క్రితం యాంకర్‌గా కెరియర్ స్టార్ట్ చేసి, ఇప్పుడు నంబర్ 1 ఆర్టిస్ట్‌గా సీరియల్స్‌లో చాలా బిజీగా ఉన్న నటి రాగమాధురి. 'మొగలి రేకులు' సీరియల్‌తో పాపులర్ అయిన ఆవిడ, తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, అన్న కాస్టింగ్ కౌచ్‌తో పాటు సీరియల్ ఆర్టిస్టులకు ఎదురయ్యే కష్టాలను బయటపెట్టారు. ఇంటర్వ్యూలో రాగమాధురి మాట్లాడుతూ, ఇంట్లో తన పెళ్లికి ఒప్పుకోకపోవటంతో పట్టుదలతో బయటకు వచ్చి ఇంట్లో సామాన్లను సైతం తానే కొనుక్కున్నామని వెల్లడించింది. అంతేకాకుండా తన భర్తతో నువ్వు సక్సెస్ అయ్యేదాకా ఇద్దరం జాబ్ చేద్దామని డీల్ కుదుర్చుకున్నారట. కానీ చివరికి ఆయన సక్సెస్ అయ్యాక కూడా నేను హ్యాండ్ ఇచ్చాను అంటూ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించింది రాగమాధురి. యువర్స్ లవింగ్లీ, ఆట కావాలా పాట కావాలా వంటి సక్సెస్ఫుల్ షోస్ చేశాక సినిమాల వైపు వెళ్లకుండా ఎందుకు సీరియల్స్ వైపు వెళ్లారు అనే ప్రశ్నకి, ఒకసారి సీరియల్ ఒప్పుకున్నాక సినిమాలో ఛాన్స్ ఉందని చెప్పారు. అచ్చం తెలుగమ్మాయిలా ఉన్నారు, మీరు ఆడిషన్ ఇవ్వక్కర్లేదు అని చెప్పారు. కాల్ కట్ అయ్యాక కాసేపటికి మళ్ళీ కాల్ చేశారు. నేను సాయిబాబా గుడి దగ్గర నుంచి మా ఇంటికి వెళుతున్నాను. టూ వీలర్ మీద వెళుతూ కరెక్ట్గా గుడి ముందర ఆపాను. మేడం, ఒకటి చెప్పడం మర్చిపోయాను, కమిట్మెంట్ ఉంటుంది అన్నారు. కానీ నిజంగా నాకు అసలు ఆ పదం ఏమిటో అప్పటికి తెలియదు. చిన్నప్పుడు మనం చదువుకున్న దాని ప్రకారం కమిట్మెంట్ అంటే వర్క్ పట్ల డెడికేషన్ అని తెలుసు. అవతలి వ్యక్తి మాట అస్సలు వినిపించుకోకుండా, లేదండి నేను చాలా పంక్చువల్, మీరు నా యాంకరింగ్ హిస్టరీని కూడా చూడొచ్చు, నేను ఒక్క రోజులో 2-3 ఛానల్స్కి 8 ప్రోగ్రామ్స్ అలా చేశాను, అవార్డ్స్ కూడా వచ్చాయి అని ఆపకుండా చెబుతూనే ఉన్నాను. దీంతో అతను, అమ్మ ఒక్క నిమిషమని ఆపి, మీకు అర్థమైంది వేరే, కానీ ఇక్కడ కమిట్మెంట్ అంటే వేరే అర్థం ఉంటుంది అని చెప్పాడు. అంటే ఒప్పుకున్న తర్వాత వేరే దగ్గరికి వెళ్తానేమో అని మీరనుకుంటున్నారా అని అడిగాను. లేదు లేదు, మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి కమిట్మెంట్ అని ఎప్పుడైనా విన్నారా? ఇక్కడ అలాంటి ఇబ్బంది అయితే ఉంటుంది, అన్ని కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది అని చెప్పాడు. అయితే డైరెక్ట్గా చెప్పడం లేదు, కానీ అది అర్థం చేసుకొని తేరుకోవడానికి ఒక 2-3 నిమిషాలు పట్టింది. చాలా భయం వేసింది. ఆ వర్డ్ వినగానే మిట్ట మధ్యాహ్నం ఒంటరిగా ఫీల్ అయ్యాను. అలాంటి ఇబ్బంది ఏమీ లేదు అంటేనే షూటింగ్కి వస్తానని చెప్పాను, లేదంటే లేదని అన్నాను. ఆ తర్వాత వాళ్ళు కాల్ చేయలేదు, కానీ నా కాలిని నేను ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వెనక్కి తీసుకున్నాను అంటూ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది.